కొన్ని విషయాలు 1 ఆర్ 2 ఇష్యూస్ ఇంపార్టెంట్ ఏంటంటే, నిన్న వాళ్ళు ఓడిపోతున్నాము అనేటువంటి వాళ్ళకి తెలిసిపోయి కొన్ని బూతుల్లో గొడవలు చేశారు. విపరీతంగా గొడవలు చేశారు. కొంతమందిని కొట్టారు. కొంతమందిని అనవసరంగా రాద్ధాంతాలు చేశారు. అవన్నీ నేననేది ఏంటంటే, ఎలక్షన్స్‌లో ఓడిపోవటం, గెలవటం అనేది సహజం. మీరు ఆ రకమైనటువంటి గొడవలు చేయటం అనేది చాలా తప్పు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు నిన్న కొన్ని చోట్ల ఈవెన్ వేరే కాన్స్టిట్యున్సీల్లో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పోటీ చేసేటువంటి మా నాయకుల మీద రాళ్ళు లేపీయటం, దగ్గరలోకి వచ్చేసి అవి చేయటం, ఇవన్నీ కూడా చాలా తప్పు. ఎస్పెషల్గా మచిలీపట్నంలోనైతే చాలా బూతుల్లో గొడవలు చేయాలని చెప్పి ట్రై చేశారు. మీరు చూడండి, ఎక్కడైనా సరే వై జనసేన కానీ టీడీపీ వాళ్ళు కానీ వెళ్ళి వేరే వాళ్ళని ఎక్కడన్నా కొట్టారు, గొడవ చేశారనేది నేను ఎక్కడ చూడాల. జరిగిందంతా వైసీపీ వాళ్ళు వచ్చే దౌర్జన్యం చేశారు, కొట్టారు అనేది మనం చూసాం తప్పితే ఎక్కడ కూడా మనం చూడాల. ఎక్సెప్ట్ ఏదో సాక్షిలో ఏదో వాళ్ళు తప్పుడు రాతలు రాస్తుంటారు కాబట్టి 1-2 న్యూస్ అనవసరంగా అది తప్పితే ఎక్కడా చూడాల. సో వాళ్ళకి ఏంటంటే వైసీపీ వాళ్ళకి ఓడిపోతున్నా అనేటువంటి భయంతో అన్ని చోట్ల రాష్ట్రంలో కూడా ఎక్కడికక్కడ గొడవలు చేయటం, గందరగోళాలు చేయటం, తలకాయలు పగలు కొట్టారు ఆ పల్నాడు ప్రాంతాల్లో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఓడిపోతున్నాం అనేటువంటి భయంతో మనం చాలా జాగ్రత్తగా మనం ఎక్కడ గొడవలు చేయకుండా, అనవసరమైన గొడవలు చేస్తే మనకే లాస్ అని చెప్పి మన బూత్ ఏజెంట్లు కానీ లేకపోతే నాయకులు కానీ ఓట్లు జాగ్రత్తగా ఆటోల్లో తీసుకొచ్చి చేపించినటువంటి వాళ్ళు కానీ ఒక క్రమశిక్షణతో పనిచేశారు. నిజంగా వాళ్ళందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.